ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు మరియు శుభోదయం. ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. దేవాది దేవునికి స్తోత్రాలు. ఈస్టర్ అంటే ఏంటి అనే ప్రశ్న చాలా మందిలో ఉండొచ్చు. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే జర్మన్ పదమే ఈ ఈస్టర్. వసంత ఋతువు మార్చి ఏప్రిల్ నెలల్లో ప్రారంభమవుతుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు అనేక సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా పంపించి అర్ధరాత్రి సమయంలో పస్కా విందును ఆచరించి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరారు. పస్కాను గ్రీకు పదానికి అర్థం దాటిపోవుట. అవును, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు మరణం నుండి జీవానికి దాటిపోతారు. యేసు ప్రభువును పస్కా పండుగ రోజునే సిలువ వేశారు. ఆయన ఈ లోకానికి వచ్చి అపవాదిని, మరణాన్ని జయించి మరణానికి బానిసైన మనందరినీ విడిపించడానికి సిలువలో ప్రాణాలను అర్పించారు. ప్రభువు సిలువలో బలి అయిన రోజునే శుభ శుక్రవారంగా ప్రపంచమంతా ఆచరిస్తుంది. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడిన ప్రభువు వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న సర్వజనుల కొరకు పాపములను, వారి పాపాలన్నీ మోసి కలువరి సిలువలో మన స్థానంలో మన కొరకు మరణించి మూడో దినమున పునరుత్థానుడై మృత్యుంజయుడై సజీవుడిగా తిరిగి లేచారు. ఇదే ఈస్టర్ యొక్క సత్యం. ఈస్టర్ అనగా ఆయన లేచిన ఆదివారము. ఈస్టర్ నూతన జీవితానికి గుర్తు. పునరుత్థాన శక్తి కలిగిన వ్యక్తి నూతన జీవితంలో జీవిస్తాడు. ఇంచుమించు 2వ శతాబ్దం నుండి క్రైస్తవ సమాజం ఈస్టర్ను ఆచరిస్తుంది. నిజమైన ఈస్టర్ పునరుత్థాన శక్తిని పొందడమే. అపోస్తల కార్యాల్లో పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని. ప్రభువును రోమా ప్రభుత్వం సైనికులు బంధించి సమాధిలో ఉంచలేకపోయారు. యేసుప్రభు శరీరము కుళ్ళు పట్టలేదు. మనము బ్రతికుండగానే అనేక రకాల వ్యాధుల ద్వారా, కొన్ని ప్రమాదాల ద్వారా మన దేహంలో కొన్ని అవయవాలు కుళ్ళిపోతాయి. కొన్నిసార్లు డాక్టర్లు ఆ అవయవాలను తీసేయాలని కూడా చెప్తుంటారు. అయితే మన ప్రభు చనిపోయినను అది కూడా సాధారణమైన మరణమా అంటే కాదు. దేహంలో కొంచెం కూడా స్వస్థత లేకుండా చీల్చబడిన శరీరంతో ఆయన మరణించినప్పటికీ 3వ రోజున జీవముతో నింపబడి మహిమదేహంతో, ప్రకాశవంతమైన రూపంతో, తేజస్సు కలిగిన శరీరంతో ప్రభువు తిరిగి లేచారు. అందుకే యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని. యోబు భార్య ఎందుకు దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పినప్పుడు యోబు నా బిడ్డలు చనిపోయారని, ఆస్తి కోల్పోయారని, ఆరోగ్యం క్షీణించిందని, నా దేవుడిక లేడు, నా దేవుడు చచ్చిపోయాడు అని నేను అనను. ఎందుకంటే నా విమోచకుడు, నన్ను విమోచించేవాడు, నా ప్రతి స్థితి నుండి నన్ను విమోచించే నా దేవుడు సజీవుడు అని ఖచ్చితంగా చెప్పాడు. యేసుప్రభువును యోబు చూడలేదు, తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు, బైబిల్ ఆ కాలంలో అందుబాటులో లేదు. కానీ దేవుని పట్ల అతనుకున్న విశ్వాసం అతని చేత నా దేవుడు సజీవుడు అని పలికించింది. ఈరోజు చారిత్రాత్మకంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బైబిల్ ఖచ్చితంగా తెలియచేస్తుంది. సమాధిన మూసిన రాయి తొలగించబడి ఉందని. ఇశ్రాయేలు దేశంలో నేటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి సాక్ష్యమిస్తూనే ఉంది. శాస్త్రవేత్తలు వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసినప్పటికీ అనేకులు నేటికి నమ్మని వారై ఉన్నారు. ఒక మాట చెప్పండి, నీ ప్రభువు సజీవుడై తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? సజీవుడైన దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఆయన సజీవుడు మాత్రమే కాదు, మన పాప జీవితం నుండి మనల్ని విమోచించినవాడు. మరణము ఆయన్ని బంధించి ఉంచలేదు. మనల్ని మరణాంతరము సజీవులుగా తిరిగి జీవింప చేయడానికే ఆయన సజీవుడై తిరిగి లేచి నిరూపించాడు. అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఈస్టర్ అంటే ఒక్కరోజు జరుపుకునే పండగ కాదు. నిరంతరము మన దేవుడు మృతుడు కాదు, మృత్యుంజయుడు, సజీవుడు అని గుర్తు చేసే ఒక వాస్తవము. ఈ మాటల ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక, మనలో నిరీక్షణ కలుగునుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మాకిచ్చిన ఈ ఈస్టర్ దినాన్ని బట్టి స్తోత్రాలు. మా కొరకు నీ ప్రియ కుమారుడు బలి అయి యాగమై తిరిగి లేచి పునరుత్థానుడై నిలిచి ఉన్నాడని నమ్ముచున్నాం.
ఇట్టి విజయాన్ని మరణం నుండి మాకు కూడా దయచేయగల సమర్థుడు అని నిరీక్షణ కలిగి ఉన్నాం. ఈ మాటలు ఆశీర్వదించండి. మా ప్రియులకు ఈ పునరుత్థాన ఆశీర్వాదములు దయచేయండి. దినమంతా నీ కృపతో నింపమని అడుగుచు యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.